ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే వో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం మాంగళ్యేన మమ జీవన హేతునా చంటినేమైనా చేస్తే ఈ సైనికుడు తిరిగి చచ్చిపోతాను. వదిలేండి. మిస్టర్ యశ్వంత్, వచ్చావు ఇక్కడికి ప్రేమని బ్రతికించడానికి. ఆకాంక్ష నా కూతురు. అది నేను చెప్తేనే నీకు తెలిసింది. తుపాకీ బుల్లెట్స్ తప్ప మరో ప్రపంచం తెలీదు నీకు. ఆడదాని మనసుని అర్థం చేసుకోలేవు. మిలిటరీ మ్యాన్. తుపాకీ బుల్లెట్స్ తప్ప ఆడదాని మనసు నాకు అర్థం కాదు. ఆ తుపాకీ వెనుక 18 సంవత్సరాల తుఫాన్ ఉంది. ఆ బుల్లెట్స్ ముందు 18 సంవత్సరాల అగాధం ఉంది. నా కూతురు కోసం 18 సంవత్సరాలు వేరే పెళ్లి చేసుకోకుండా ఎదురు చూశాను. ఆగు నాన్న, ఈ మాటలు చెప్పే నన్ను ఇంతకాలం నీ దగ్గర బంధించావు. ఏ కూతురు కూడా నీలాంటి మూర్ఖపు తండ్రిని కావాలని కోరుకోదు. ఎవరని చెప్పినా ఆకాంక్ష తండ్రిగా దాన్ని పెళ్లి చేసే హక్కు కోర్టు నాకిచ్చింది. అదే కోర్టు నాకు హక్కిచ్చింది. మేజర్ అయిన ప్రతి అమ్మాయి తన జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కు. ఆ హక్కు నా పవర్ ముందు ఎందుకో పనికిరాదు. అంత పవర్ ఉంటే ఈ తుపాకిల్ని గోడలుగా చేసి సీక్రెట్ గా ఈ పెళ్లెందుకు చేస్తున్నారు? సమాధానం చెప్పలేరు. ఆ రోజు ఈ ఆడదాని మనసు అర్థం చేసుకోలేదు. ఈ రోజు మీ కూతురు మనసు అర్థం చేసుకోలేకపోతున్నారు. అసలు మీకు ప్రేమ అంటే తెలీదు. ఆ రోజు ఇది చేసిన తప్పే నా కూతురు చేస్తుంది. పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకుని మా కాపురం ఎలా తగలడిందో తెలుసా నీకు? తెలుసా? నా కూతురు మెల్ల తాళి పడ్డం కోసం నా మెల్ల తాళి తెగినా పర్వాలేదు. చంటి, అమ్మాయి మెల్ల తాళి కట్టు. పర్వాలేదు, తీసుకెళ్ళు. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే వో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం మాంగళ్యేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి భవగే త్వం దేవ జగదాం శతం. ప్రేమ గురించి తెలియని మా అందరికి దూరంగా వెళ్ళిపోండి. వెళ్ళిపోండి. వన్ మినిట్. నువ్వు నా విషయంలో ఎంత సెల్ఫిష్ గా ప్రవర్తించినా నా తల్లి నీ గురించి గొప్పగా చెప్పింది. నా ఊహల్లో యువర్ ఎ గ్రేట్ ఫాదర్. ఐ స్టిల్ లవ్ యు డాడ్. నాన్న, ఇప్పటికైనా నువ్వు మారితే ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ. కలిసి ఉండాల్సింది మనం కాదు, మీరు. రే, టికెట్లు ఉన్నాయి చూడు, తొందరగా రావే. హిందూ మూలముగా ఏ తావాత తేలిందేమిటయ్యా అంటే, పెళ్లి జరగడానికి కావలసింది ఆస్తి, అంతస్తు, కులము, మతము, హోదా, కనీసం వయసు కూడా కాదు, మనసు. ఎస్. ఓకే నాన్న, హ్యావ్ ఎ నైస్ టైం. క్షేమంగా వెళ్ళరా. చాక్లెట్స్ ప్లీజ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఇట్.
Attention please. Mr. Esvant has requested to stop the flight for a few seconds. నమస్కారం. ప్రేమ గురించి ప్రేమించే వాళ్ళు ప్రేమగా చెప్తే నేనే కాదమ్మా, ఎవరైనా సరే మారిపోతారు. హ్యాపీ జర్నీ టు ద న్యూ కపుల్. థ్యాంక్ యూ మమ్మీ. థ్యాంక్ యూ.